నమస్కారం. మీ జన్మ జాతకంలోని రాహువు మీకు బాధలు కలిగిస్తూ ఉంటే, మీకు రాహువు యొక్క దశ కానీ అంతర్దశ కానీ నడుస్తూ మీకు చికాకు ఉద్రిక్తత ఉంటే జీవితంలో, జన్మజాతకంలోని లగ్నంలో ఉన్న రాహువు మీకు తెలియని భయాన్ని కలిగిస్తుంటే, జన్మజాతకంలో 7వ భావంలో రాహువు ఉండి మీ వివాహ జీవితాన్ని పాడు చేస్తున్నట్లయితే, జన్మజాతక చక్రంలోని 4వ భావంలో రాహువు ఉండి మీ ఇంట్లో కలహ వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లయితే, జన్మజాతకంలోని 2వ భావంలో రాహువు ఉండి మీరు ఆదా చేసిన డబ్బుని ఖర్చు చేయిస్తున్నట్లయితే, లేదా కోర్టు కేసులు ఎదుర్కొనేలా చేస్తుంటే, ఇలా రాహువు మిమ్మల్ని ఏ విధంగానైనా ఇబ్బంది పెడుతున్నట్లయితే, మీ దినచర్యలో నేను ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని చేర్చుకోండి. ప్రతిరోజు ఉదయం పక్షులకి దాణా వేయడం ప్రారంభించండి. దీన్ని ప్రతిరోజు చేస్తూ ఉండండి. రాహువు పెడుతున్న కష్టాల నుండి మీరు బయటపడిపోతారు. మీ జన్మజాతక చక్రంలో రాహువు ఏ భావంలో ఉన్నాడు? కామెంట్ చేయండి.